సీమకి హైకోర్టు బెంచ్‌ని మోడీ ప్రకటించబోతున్నారా? మొన్న రాష్ట్ర మంత్రి భరత్ చెప్పినటువంటి సందర్భంలో మనం అనుకున్నటువంటిది. అయితే శ్రీశైలంకి వచ్చి స్వామివారిని దర్శించుకోబోతున్నటువంటి మోడీ జీఎస్టీకి సంబంధించినటువంటి ఒక ర్యాలీలో పాల్గొనబోతున్నారు. అదే సందర్భంలో ఇంకొక కీలకమైనటువంటి అడుగు వేస్తున్నారు. రాయలసీమకి భారీ ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేస్తున్నారు. 13,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకి. కర్నూలు జిల్లా ఓరకల్లో 2,786 కోట్లతో పారిశ్రామిక కేంద్రం, కడప జిల్లా కొప్పర్తిలో 2,136 కోట్లతో పారిశ్రామిక కేంద్రం, కొత్త వలస విజయనగరం మధ్య 493 కోట్లతో చేపట్టే 4వ రైల్వే లైన్, అట్లాగే పెందుర్తి సింహాచలంకి సంబంధించినటువంటి నార్త్ స్టేషన్ల మధ్య 184 కోట్లతో నిర్మించే రైలు వంతెన, సబ్బవరం నుంచి శీలానగర్ వరకు 13 కిలోమీటర్ల మేరకు 964 కోట్లతో నిర్మించే 6 వరుసలు గ్రీన్ఫీల్డ్ హైవే. ఇవేమో ఉత్తరాంధ్రవే, అవేమో సేవానవ. ఇవి కూడా అక్కడి నుంచినే చేయబోతున్నారు. అట్లాగే 546 కోట్లతో పూర్తి చేసిన రైల్వే ప్రాజెక్టులు జాతికి అంకితం చేయబోతున్నారు. శ్రీకాకుళం అంగుల మధ్య 422 కిలోమీటర్ల మేర అంటే మన ఉత్తరాంధ్రలో 1733 కోట్లతో నిర్మించిన సహజవాయు పైప్ లైన్ ప్రాజెక్టుని జాతికి అంకితం చేయబోతున్నారు. అట్లాగే కృష్ణా జిల్లా నిమ్మలూరులో 362 కోట్లతో చేపట్టిన రక్షణ పరికరాల ఉత్పత్తి ప్రాజెక్టుని అక్కడి నుంచి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. పీలేరు కల్లూరు సెక్షన్లో బాకరాపేట వరకు 18 కిలోమీటర్ల మేర నేషనల్ హైవే 71లో 4 వరుసలకు సంబంధించింది ఇనాగ్రేషన్ అక్కడి నుంచి చేయబోతున్నారు. కడప నెల్లూరు సరిహద్దు నుంచి సిఎస్పురం వరకు NH 167Bలో 41 కిలోమీటర్ల మేర విస్తరించిన 2 వరుసల హైవేని అక్కడి నుంచి ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. గుడివాడ నూజెల్లా రైల్వే స్టేషన్ మధ్య గుడివాడలో NH 165పై నిర్మించిన వంతెన, మొద్దనూరు కడప హైవేలో కమలాపురం వద్ద పాపాగ్ని నది మీద నిర్మించిన వంతెన, 6 కిలోమీటర్ల మేర నిర్మించినటువంటి కనిగిరి బైపాసు, అనంతపురం కళ్యాణదుర్గం రాయదుర్గం హైవేలో బెగుళప్ప మండలం ఎన్గొండపల్లి దగ్గర 2 కిలోమీటర్ల మేర నిర్మించినటువంటి బైపాసు, వీటన్నిటిని కూడా ఇనాగ్రేషన్ చేయబోతున్నారు.